ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ జనసేన సమన్వయ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29, 30, 31వ తేదీలలో సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం, అనంతపురం జిల్లాలలో జరగనుండగా 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి మీటింగ్లు నిర్వహించనున్నారు. 31వ తేదీన విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో సమావేశం కానున్నారు. టీడీపీ జనసేన పార్టీల నేతలు వచ్చే నెల 2వ వారంలో టీడీపీ జనసేన జేఏసీ రెండో భేటీ జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ జనసేన సమన్వయ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29, 30, 31వ తేదీలలో సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం, అనంతపురం జిల్లాలలో జరగనుండగా 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాలలో ఉమ్మడి మీటింగ్లు నిర్వహించనున్నారు. 31వ తేదీన విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో సమావేశం కానున్నారు. టీడీపీ జనసేన పార్టీల నేతలు వచ్చే నెల 2వ వారంలో టీడీపీ జనసేన జేఏసీ రెండో భేటీ జరిగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి గాలిబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తులు అధికారికంగా ప్రకటించిన తర్వాత విజయదశమి రోజున పార్టీకి సంబంధించిన అగ్రనేతల సమావేశం జరిగింది. రెండు పార్టీలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలతో పాటు జనసేన అధినేత పవన్, అట్లాగే టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా జిల్లాల వారీగా రెండు పార్టీలకు సంబంధించిన నేతల సంబంధించిన సమన్వయంపై సమావేశాలు నిర్వహించాలి అది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పొత్తులతో పాటు ఓట్ల బదలాయింపు కూడా చాలా కీలకం. ఈ నేపథ్యంలో జనసేన ఓట్లు తెలుగుదేశం వైపు, తెలుగుదేశం పైకి సంబంధించిన ఓట్లు జనసేన వైపు పడాలంటే ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించి జిల్లాల లెవెల్లోని సమన్వయంగా పనిచేయాలి. ఈ నేపథ్యంలోనే జిల్లాలకు సంబంధించిన సమన్వయ మీటింగ్లకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. మొత్తం ఈ కమిటీలకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే ఈ నెల 29, 30, 31 ఈ 3 రోజుల పాటు సమన్వయ సమావేశాలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఫైనల్ అవడం జరిగింది. నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో టీడీపీ జనసేన సమన్వయ సమావేశాలు జరుగుతాయి. ఇంకా 30వ తేదీన కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల ఉమ్మడి మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా 31వ తేదీన విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో సమావేశం కానున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. ఇంకా జిల్లాలో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరవబోతున్నారు. అంటే ఓవరాల్ గా ఈ జిల్లాలో ఉన్న టీడీపీ జనసేనకు సంబంధించిన నేతల మైండ్ సెట్ కలపడంతో పాటు అందరూ కలిసి ఏ విధంగా పనిచేయాలి అనే దానిపై కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తారీఖు వరకు కూడా ఈ మీటింగ్ జరగబోతున్నాయి. ఒక్కొక్క జిల్లాలకు సంబంధించిన సమావేశాలకి రెండు పార్టీలకు సంబంధించిన సీనియర్ నేతలు ఒక్కొక్కరు హాజరవుతారు. ఆ తర్వాత నవంబర్ 3వ తారీఖున ఇటు అమరావతిలోని ఇటు జనసేన అట్లాగే టీడీపీకి సంబంధించి ఏర్పాటు చేసినట్టు జనసేనకు సంబంధించి నాదెళ్ల మనోహర్తోని ఏర్పాటు చేసిన కమిటీ, దాంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అచ్చెన్నాయుడు నేతృత్వంలోని ఏర్పాటు చేసిన కమిటీ, రెండు కమిటీలకు సంబంధించిన సమావేశం జరుగుతున్నట్లుగా ఇప్పటికీ తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే రెండు పార్టీలకు సంబంధించి సమన్వయం కోసమే ఈ కమిటీలకు సంబంధించిన షెడ్యూల్ ను ఫైనల్ చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.